నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఘట్టమనేని శివరామకృష్ణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కనీసం కొంతమందికైనా తెలియకపోవచ్చు. పోనీ బుర్రిపాలెం బుల్లోడు అంటే ఇంకొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అంటే మాత్రం దేశమంతా సుపరిచితం. ఇప్పుడు వారి గురించి, కృష్ణ గారి తొలి సినిమా కష్టాల గురించే మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఆయన చాలా సినిమాలు తీశారు, కానీ ఫస్ట్ ఫిల్మ్లో ఆయన పడిన కష్టాలు, అంటే ఆ సినిమా సాధించడానికి ఆయన పడిన కష్టాల గురించి మనం ఇవాళ మాట్లాడతాం. కృష్ణ అంటే పట్టుదల, సాహసం, ప్రయోగాలు, మల్టీ స్టారర్ చిత్రాలు, పద్మాలయ లాంటి స్టూడియోలు, వందల కొలది చిత్రాలు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఆయన చేయని ప్రయోగం లేదు వెండితెర మీద. సో అలాంటి వ్యక్తి తొలినాళ్ళలో ఎన్ని కష్టాలు పడ్డాడో వింటే మనకి నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. మనిషి చాలా అందమైనవాడు. ఆయన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ భలే ఉండేదట. ఎందుకంటే కాలేజీ యానివర్సరీస్లో, మరో సందర్భంలోనూ ఎప్పుడైనా సరే ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలంటే ఆయనే లీడ్ తీసుకునేవాళ్ళట. మంచి మంచి క్యారెక్టర్లు వేసి సినిమా హీరోలా ఉన్నవరా బాబు అనిపించుకున్నారట. అలా అనగానే కొంచెం ఇన్స్పిరేషన్, కృష్ణ గారి ఇన్స్పిరేషన్ గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనం చెబుతాం. ఎవరైనా ఏమైనా అన్నారంటే అది తప్పనిసరిగా చేసి చూడాల్సిందే అని చెప్పే రకం కృష్ణ గారు. సో ఎలాగా ఏంటి సినిమాలో ఎలాగా వీళ్ళందరూ నన్ను సినిమా హీరో అంటున్నారు, అది నిజం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన సర్కార్ ట్రైన్ ఎక్కేశారు. మద్రాస్ వెళ్ళారు. అందరికీ తన ఫోటోలు చూపించారు. విజయవాడలో ఉన్న ఒక మంచి స్టూడియోలో ఆ ఫోటోలు తీయించుకొని, ఆ ఫోటోలు తీసుకుని వెళ్ళి అందరికీ చూపించడం మొదలుపెట్టారు. అన్ని ఆఫీసులకి వెళ్తున్నారు. చాలా స్టూడియోలు తిరిగారు. కాళ్ళు అరిగిపోతున్నారు. అంటే మనం అంటాం చెన్నైలో ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కళ్ళు పాండి బజార్లోకి వెళ్తారు. పాండి బజార్ అంతా తిరిగారు. అక్కడక్కడ ముఖ పరిచయాలు ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి చూశారు. ఏమాత్రం ఫలితం లేదు. ఇదేంటి, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను సినిమా హీరో అన్నారు, నేను సినిమాకి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని నిరాశ చెందలేదు ఆయన. ముందుకు సాగారు. ఒకసారి ఎల్వి ప్రసాద్ గారు చాలా పెద్ద పాపులర్ ఫిల్మ్ మేకర్ ఆయన కొడుకులు కోడళ్ళు అని ఒక సినిమా తీయాలనుకుని చూస్తున్నారట. అక్కడికి ఆ విషయం తెలిసి ఈయన అక్కడికి వెళ్ళారట. బాగున్నావు, మంచి కుర్రలో నువ్వు బాగా చేస్తావు అని చెప్పి ఆయన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేశారు. కొంత జాప్యం జరిగిన సినిమా స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ ఆగిపోయింది. సో ఆగిపోవటం ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. సో మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరగటం మొదలుపెట్టి ఇంటి నుంచి తీసుకొచ్చిన డబ్బులు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఎలాగ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు అడిగితే ఏమైతే, ఆయన ఏం పెద్ద స్థితిమంతుడు ఏం కాదు కనుక ఇంకా నిరాశతో వెళ్ళిపోదాం అనుకుంటున్న దశలో సడన్గా ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరిదంటే మోగ మనసులు మంచి మనుషులు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన బాబు మూవీస్ వాళ్ళ ప్రకటనది. కొత్త నటీనటులు కావాలను అనేది ఆ ప్రకటన తాలూకు సారాంశం. అమ్మయ్య, ఎన్నాళ్ళ కొద్దో చూద్దాం, మన లక్ని పరీక్షించుకుందామని చెప్పి కృష్ణ గారు కూడా ఒక అప్లికేషన్ వేశారు. వేసిన తర్వాత మొత్తం అన్ని టెస్టులు చేస్తారు కదా, స్క్రీన్ టెస్ట్, వాయిస్ టెస్ట్, యాంగిల్స్, ఏదైనా చిన్న డైలాగ్ చెప్పి ఇలాంటి టెస్టులన్నీ చేస్తారు సినిమాలో. తొలిసారి సినిమా చేస్తున్నప్పుడు 1500 మంది అప్లై చేశారు హీరోలుగా. అప్పుడప్పుడు రాణిస్తున్న వాళ్ళు కూడా అప్లై చేశారు. కానీ 1500 మందిలో ఈ స్క్రూటినీలన్నీ చేసిన తర్వాత 150 మందిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్లకు వెంటనే మళ్ళీ సినిమా స్టార్ట్ చేయటం అలాంటిదేం చెప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పారు. మీరు వెళ్ళిపోండి, ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఒక ఉత్తరం ముక్క రాస్తామని చెప్పి పంపించారు. కృష్ణ గారి క్యాడర్లో తిరుగుతుంటే ఆదుర్ది సుబ్బారావు గారు ఆ సినిమాకి డైరెక్టర్. ఆ మాటకు వస్తే బాబు మూవీస్కి సూపర్ హిట్స్ సినిమాలన్నిటికీ ఆదుర్ది గారే డైరెక్టర్. ఆయనకి ఒక మహామహుడు కూడా కో డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? కె విశ్వనాథ్ గారు. మనం కళా తపస్విగా ఆరాధించే కె విశ్వనాథ్ గారు ఆదుర్ది గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు. అంటే కృష్ణ గారి ఫస్ట్ మూవీకి ఆయన కో డైరెక్టర్గా ఉన్నారన్నమాట. సో ఆయన కార్డర్లో తిరుగుతూ ఉంటే కృష్ణ ఆదుర్ది సుబ్బారావు గారు స్వయం చూసి బాగున్నావయ్యా,
కానీ ఆయన వెళ్ళిపోవచ్చు ఇంకా అన్నారట. ఆ సౌండ్ వెళ్ళిపోవచ్చు అనే సౌండ్ ఆయన కొంచెం ఎందుకో నిరాశను కల్పించి కొంచెం ఆశగా చూశారట. నువ్వు కనుక సెలెక్ట్ అయితే ఉత్తరం రాస్తావు అన్నారట. ఆయన మళ్ళీ ట్రైన్ ఎక్కి బయలుదేరిపారు. వెళ్ళిన దగ్గర నుంచి రోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారట. లెటర్ ఏమైనా వచ్చిందా. ఆ పోస్ట్ మ్యాన్ కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో, సారీ సార్ ఇవాళ రాలేదు అంటూ వస్తున్నారట. ఒకరోజు సడన్గా ఇవాళ నేను వెళ్ళకూడదు అనుకుని ఇంటి దగ్గరే ఉంటే పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చాడట. ఆ లెటర్ చూస్తే ఇంకేముంది, ఉరే సెలెక్టెడ్ అని ఆ లెటర్ తాలూకు సారాంశం. మళ్ళీ మోటాముల్లే సర్దుకొని సర్కార్ ఎక్స్ప్రెస్సే మళ్ళీ ఎక్కారు. ఆనందంతో పొంగిపోతున్నారట. ఎలా ఉంటుంది, ఫస్ట్ మూవీ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేదు కంటే. కానీ ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని ఉంటే ఆ వ్యక్తిని చూసి, అమ్మో ఈయన ఎస్వి రంగారావు గారు కదా, ఈయన పాపులారిటీ ఇంకేముందని అనుకుంటున్న దశలో ఆయన్నే చూస్తూ ఉంటే ఆయన అడిగారట, ఏంటి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగితే, నా పేరు ఘట్టంనేని శివరామకృష్ణ అండి, మాది పలానూరు, ఒక సినిమా ఛాన్స్ కోసం నాకు ఒక లెటర్ వచ్చింది, ఎవరు డైరెక్టర్ అంటే అదు గొప్ప డైరెక్టర్ దగ్గర పడ్డావయ్యా, నువ్వు చాలా పెద్దవాడు అయిపోతావు అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారట. వెళ్ళిపోయారు. అన్నట్టుగానే ఏం చేయాలా, మొత్తం కొత్త వాళ్ళే. హీరోల విషయంలోకి వచ్చేసరికి హీరోల కోసం కృష్ణరాజు గారు కూడా అప్లై చేశారట. కానీ ఆయన సెలెక్ట్ కాలేదు. కృష్ణ గారిని సెలెక్ట్ చేశారు. రెండో హీరో. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. ఆ రెండో హీరోగా రామ్మోహన్ అని, ఆయన కృష్ణ గారిలాగానే చాలా అందమైన వ్యక్తి, కానీ ఎక్కువ సినిమాల్లో ఆయన ఎందుకో చేయలేకపోయారు. ఆయనను సెలెక్ట్ చేశారు. ఇక హీరోయిన్ల విషయంలోకి వచ్చేసరికి డ్రీమ్ గర్ల్ హేమామాలిని గారు, ఆ తర్వాత సీఎం అయిన జయలలిత గారు కూడా అప్లై చేశారట. వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. సంధ్యారాణి, సుకన్య అని ఇద్దరు కొత్త అమ్మాయిలని సెలెక్ట్ చేశారు. ఆ మాటకొస్తే మొత్తం కొత్త వాళ్ళే సినిమాలో. అది ఒక ప్రయోగంలాగా చేయాలని ఆదుర్ది గారు అనుకున్నారు. అందుకే ఆ విధంగానే అందరం సెలెక్ట్ చేశారు. మరి ఈ కొత్త వాళ్ళతో ఎలా రా బాబు సినిమాలు అనుకుంటే, వాళ్ళల్లో బిడియం పోయి, స్క్రీన్ భయం పోయి, అందరూ కలగలుపుగా ఉండటం కోసం ఏం చేశారంటే 2-3 పిక్నిక్లు వేసారట. పిక్నిక్లు వెళ్తే అంతా కలిసిపోతారు కదా, ఇంకా సినిమా అనే భావం ఉండదు కనుక అక్కడ అందరూ బాగా కలిసిపోయారట. నువ్వు సింగులర్గా ఏకవచనంతో పలకరించుకోవటం అదంతా మొదలైందట. సో ఆ విధంగా కొత్త టెక్నిక్ ఉపయోగించి వాళ్ళను కలిపేశారు బాగా. ఆ తర్వాత అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత రిహార్సల్ కావాలి కదా ఫస్ట్ సినిమా కనుక. ఈ సినిమాకి కథను ముళ్ళపూడి వెంకటరమణ గారు అందించారంట. ఆయనకి 1116 పారితోషికం ఇచ్చి నమస్కారం పెట్టేశారు. తర్వాత మాటలు ఎవరితో రాయించాలి అంటే త్రిపురనేని మహారథి గారు, చాలా పెద్ద ఆయన. మరి ఈ సినిమాలో ఆయన రాయటం వల్లనో ఏమో కృష్ణ గారు తీసిన చాలా సినిమాల్లో, అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు కూడా ఆయనే మాటలు రాశారు. సో ఆయనతో మాటలు రాయించారు. కూర్చున్నది ఎవరు, విశ్వనాథ్ గారు. సో ఇద్దరు కలిపి రాశారు. మన మహారథి గారు అలాగే విశ్వనాథ్ గారు కలిసి దాంట్లో మాటల్లో కూడా ఆ ఇద్దరు పేర్లు వస్తాయి. ఇక ఆచార్య ఆత్రేయ మనకు తెలిసిందే, ఎందుకంటే బాబు మూవీస్కి ఆస్థాన కవి అయిన, అలాగే కేవి మహాదేవన్ గారు గొప్ప గొప్ప పాటలు రాశారు. ఆ సినిమా సంగతి అలా ఉండితే ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ రిహార్సల్స్ చేసే పనిని కూడా మన విశ్వనాథ్ గారికి అప్పచెప్పారట. రిహార్సల్ చేయించండి వాళ్ళతోనని. ఇది మా డైలాగ్ ఎలా చెప్పాలి, పాట మూమెంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆయన చక్కగా నేర్పించిన తర్వాత ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు అని మొదలవుతుంది అనుకుంటున్న దశలో సినిమా మొత్తానికి ఆ మార్చి 1964 ఆ రోజున మార్చిలో ఆ సినిమా మొదలేశారట. మొదలేసిన తర్వాత ఇంకా షెడ్యూల్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఊటీకి వెళ్ళిపోయారు. ఊటీలో ఎందుకంటే ఆ సినిమాలో కొంచెం అందమైన ఇంకొక గొప్పతనం ఏంటి తెలిసిన ఈ సినిమా గురించి, సినిమా కృష్ణ గారికి ఫస్ట్ మూవీ, కానీ ఫస్ట్ సోషల్ కలర్ మూవీ. మన ఈస్ట్మన్ కలర్ వచ్చింది కదా, అప్పటిదాకా పౌరాణిక సినిమాలే, మనం లవకుశాయి ఇలాంటివన్నీ పౌరాణిక కలర్ తీశారు. కానీ సోషల్ మూవీస్లో అంటే సాంఘిక చిత్రాల్లో కలర్లో అప్పుడు దాకా రాలేదు. ఇదే ఫస్ట్ కలర్ మూవీ మనకి రికార్డు ప్రకారం అయితే. ఈస్ట్మన్ కలర్ అంటారు అప్పట్లో. ఈస్ట్మన్ కలర్ మూవీ మన తేనె మనసులు ఆ సినిమా పేరు. సో యంగ్ యాక్టర్స్ అందరూ తేనె మనసుల సినిమాని తీసుకెళ్ళి ఊటీలో 45 రోజుల పాటు షూట్ చేశారట. అందరూ ఆడుతూ పాడుతూ ఆ సినిమా తీశారు. సో ఆ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ సాంగ్స్. ఒక విధంగా 45 డేస్ ఒకే షెడ్యూల్లో ఆ ఊటీలో సినిమా తీసిన సినిమా కూడా ఇదే అయి ఉండొచ్చు అనేది చరిత్ర చెప్తుంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల ఫైట్లు, అలాగే స్కూటర్ మీద వెళ్తూ కారులో దూకే ఒక సన్నివేశం ఉంది.
అది స్టంట్ మాస్టర్ని పిలిస్తే ఆయన సార్ మేము చేస్తాను, నేను డూప్ చేస్తామంటే కృష్ణ అదేం లేదు, ఏం అది చేయడానికి ఏమి నాకు అలవాటేనని చెప్పి ఆయన స్వయంగా చేశారట. స్వయంగా స్కూటర్ మీద వెళ్తూ దాంట్లోంచి కారులోకి దూకాలి. ఆ సన్నివేశాన్ని డూప్ అవసరం లేకుండా కృష్ణ గారే చేశారు. అప్పటి నుంచి ఆయనకి సాహసం చేసే ఇది అలవాటు. తర్వాత నుంచి ఫైట్స్ అనగానే కృష్ణయే. మొట్టమొదటి రోజుల్లో తొలినాళ్లలో ఫైట్స్ చేయటం అంటే కృష్ణ గారితోనే మొదలైంది. ఆయన్ని మిమిక్రీ ఆర్టిస్టులు వీళ్ళందరూ డయాసుల మీద ఆయన డైలాగ్ డెలివరీని, లేకపోతే ఆయన నుంచునే విధాన్ని, చేయి బిగబట్టాన్ని ఇవన్నీ చేశారు కానీ, బట్ ఫైట్స్ విషయంలో ఒకసారి కనుక మనం చూస్తే మోసగాళ్ళకు మోసగాడు ఇలాంటి సినిమాలు చూస్తే ఆ ముచ్చట్లన్నీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అలాగా ఆ డూప్ లేకుండా చాలా సన్నివేశాలు అంటే స్టంట్ మాస్టర్లే, స్టంట్ వాళ్ళే చేయాల్సిన పనులు కూడా కృష్ణ గారే నేనే చేసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి చేస్తే, ఇదేంటే ఫస్ట్ మూవీలో నేను ఏమన్నా దెబ్బ తగిలిందంటే నీ జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఆదుర్ది గారు, అటువైపు విశ్వనాథ్ గారు చెప్పినా కూడా నో సార్, ఇక మరి డూప్ అయితే బాగుండదు సార్, మాకు అందులో ఇది ఫస్ట్ మూవీలోనే నేను డూపులకి అలవాటు పెడితే ఎలాగా అని చెప్పి ఆయన సర్ది చెప్పి మొత్తానికి ఆయనే స్వయంగా చేశారట. ఇక రిహార్సల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ డైలాగ్ డెలివరీ అంతా డబ్బింగు ఇవన్నీ మళ్ళీ విశ్వనాథ్ గారు, ఒక విధంగా ఆదుర్ది గారు బాగా సీనియర్ అయిపోయారు కనుక విశ్వనాథ్ గారే దీనికి ఎక్కువ సమయం పనిచేశారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అందుకే ఒక దశలో అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఆదుర్ది గారా లేకపోతే విశ్వనాథ్ గారా అనుకున్నారు. అంత బేస్ పడింది కనుకనే ఆయన ఆ తర్వాత గొప్ప గొప్ప చిత్రాలు తీయగలిగిన వ్యక్తిగా రాణించారు. సో మొత్తానికి సినిమా కంప్లీట్ చేశారు. అందరూ ఇక ఆనందంతో పొంగిపోయారు. ఇక రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇందాక మనం అనుకున్నాం కదా, కథా రచయిత అప్పటికే బాపు గారు, రమణ గారు కాంబినేషన్లో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆ రైటర్కి 1116 ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేము సార్ అని చెప్పి ఇచ్చేసి నమస్కారం చేసిన తర్వాత హీరో కృష్ణ గారికి ఎంత ఇచ్చారో తెలుసా? కేవలం 2000 రూపాయలు పారితోషికం ఇస్తే దాన్ని ఆయన మహాప్రసాదంగా తీసుకున్నాడు. ఆయన డబ్బుల గురించి ఆలోచించలేదు. సినిమా స్క్రీన్ మీద నేను మొట్టమొదటిసారి పైగా ఈస్ట్మన్ కలర్లో కనబడబోతున్నాడు ఆయన. సో ఆ సంతోషంలో ఆయన ఆ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయినాయి. అది నేను ఎలా చెప్పగలనంటే, మా ఇంట్లో చిన్నప్పుడు నేను 4th 5th క్లాస్ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో గ్రామ్ఫోన్ ఉండేది. ఆ గ్రామ్ఫోన్లో హెచ్ఎంయూ రికార్డ్ మట్టి రికార్డులు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ రికార్డులు దాంట్లో ఆ కలెక్షన్లో తేనె మనసులో ఉంటున్నది. అనాదిగా ఆడబ్రతుకు ఇంతేలే అని పాటలు ఒకటి వస్తుంటుంది. ఈ పాటలన్నీ విని ఎంత మ్యూజిక్ రేట్ ఏంటంటే, తీరా చూస్తే అది ఆత్రేయ కేవి మహాదేవన్ కాంబినేషన్. ఘంటసాల గారు పాటలన్నీ పాడారు, సుశీల్ గారు పాటలన్నీ పాడారు, పిబి శ్రీనివాస్ ఒకటో రెండో పాడారు. కానీ ఇంకొక గొప్ప ప్రత్యేకత ఈ సినిమాలో ఏంటంటే, ఒకటి నంబర్లు చదువుతూ 1 2 3 4 5 6 8 అని ఇలా నంబర్లతో ఒక పాట వస్తుంది. అది కృష్ణ గారి మీద చిత్రీకరించిన పాట. ఆ పాటను పద్మనాభం గారు, మన కమెడియన్ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఆయన ఎందుకో షూటింగ్ చూస్తానికి వచ్చారట. వస్తుంటే మనం ఏదన్నా పాట షూట్ చేస్తున్నప్పుడు మామూలుగా నేపథ్య మ్యూజిక్ అలాంటిది వేస్తారు. ఎందుకంటే మూడ్ క్రియేట్ అవ్వటం కోసం. ఎంత లిప్ మూమెంట్ చెప్పినా కూడా కొంత మూడ్ క్రియేట్ చేయడానికి ట్రాక్ వినిపిస్తూ ఉంటారు అనమాట. అంటే పాటలు బాగానే ఉన్నాయని అనుకున్న దశలో అది ఆయన హమ్ చేస్తారండి. ఆయన కొంచెం అది పద్యాల అలవాటు, అదంతా అలవాటు ఉందంట ఆయనకి, పద్మనాభం గారికి. పద్మనాభం గారు మీరు ఎందుకు ఒక పాట పాడకూడదు ఈ సినిమాలో అని చెప్పి ఆ 1 2 3 4 అనే పాట వచ్చింది కదా, దాన్ని కృష్ణ గారికి పద్మనాభం గారితో పాడించారట. ఆ సినిమాలో ఎన్ని ప్రయోగాలు చేశారు అప్పట్లో. ఫస్ట్ కలర్ మూవీ, 45 days ఒకే షెడ్యూల్లో పోటీలో తీసిన మూవీ, అందరూ కొత్త వాళ్ళే. సో ఇలాంటి ప్రయోగాలన్నీ అప్పటికే మోగ మనసులు, మంచి మనసులు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన బాబు మూవీస్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుందంటే కొంతమంది బీడీపడ్డారు. ఏంటో చూద్దాం, కొత్త వాళ్ళని పెట్టి తీస్తున్నారు కదా, ఎలా ఆడుతుందో చూద్దాం అని అంతగా చూశారట. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఫిల్మ్ ఆల్మోస్ట్ సంవత్సరం పాటు తీసి మార్చి 31, 1965లో ఆ సినిమా రిలీజ్ అయిందట. రిలీజ్ అయితే బంపర్ సూపర్ హిట్ అయిపోయింది. కలర్ మూవీ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సోషల్ మీడియాలో. రాముడిని కృష్ణుడిని చూసి కలర్లో సడన్గా కృష్ణ గారిని, రామ్మోహన్ గారిని, లేకపోతే ఈ సంధ్యారాణి, మన అది సుకన్య గారిని వీళ్ళ చూడటం అంటే అసలు ఇదేంటి కలర్లో ఎంత బాగుంటారో వీళ్ళందరూ అనుకుని అలాగా ఆ సినిమా అది రిలీజ్ అయింది. ఇంకా మనం అనుకున్నట్టు ఫైట్ సీన్స్లో అని చేశారు. పాటలన్నీ ఘంటసాల గారు వాళ్ళు
అద్భుతంగా పాడారు. తెనాలి సినిమాలో, అంటే తెనాలి అంటే కృష్ణ గారి సొంతూరు, అక్కడే ఆ సమీపంలో బుర్రిపాలెం అని, అందుకే ఆయన బుర్రిపాలెం బుల్లోడు అని ఒక సినిమా కూడా తీశారు ఆ ఊరు పేరు వచ్చేలాగా. సో తెనాలిలో, ఇంకా తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ అనే పేరు దానికి, ఎందుకంటే ఫ్యాషన్లన్నీ అక్కడ పుడతాయి. సో అక్కడ ప్రేక్షకుల మధ్యలో ఉండి ఆ సినిమా చూశారంట. చూసి యమా పొంగిపోయాడు, జనాలు చప్పట్లు కొడుతుంటే, అబ్బా ఇది కదా నేను కోరుకుంది అని చెప్పి చాలా సంతోషపడిన తర్వాత ఇక అప్పుడు ఆ టీం మొత్తాన్ని, సినిమాలో ఉన్న కొత్త వాళ్ళు కదా అందరూ, ఊర్లు తిప్పారట. అంటే మనం ఇప్పుడు వాటి సక్సెస్ మీట్లన్నీ, ఇప్పుడు జనాలందరూ, హీరోలందరూ సినిమా రిలీజ్ అవ్వకముందు, రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి అందరం కలుస్తున్నారు కదా, ఈ సిస్టమ్ అక్కడి నుంచి మొదలైంది. సో ఫస్ట్ మూవీలోనే కృష్ణ గారి సినిమాలో ఆ యాక్టర్లందరిని తీసుకెళ్ళి అన్ని ఊర్లో చూపించి ముఖాముఖి చూపించడం అనేది అప్పట్లో 23 కేంద్రాల్లో కంటిన్యూస్గా 4 షోస్ 50 రోజులు ఆడిందట. ఒక 7 కేంద్రాల్లో మాత్రం 100 డేస్ ఆడిందట. అంటే అదేం మరీ స్మాల్ సక్సెస్ ఏం కాదు, పెద్ద సక్సెస్ కిందే ఉంది. ఇది కృష్ణ గారు ఒకవేళ ఆయన ఇంకా సినిమా ఆశలన్నీ వదులుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి నుంచి పిలుపు రాకపోతే ఒక సూపర్ స్టార్ను మన తెలుగు పరిశ్రమ కోల్పోయేది. ఆ సూపర్ స్టార్ అందించిన మరో సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా మన సినిమా రంగం కోల్పోయేది. సో ఇది ఘట్టమనేని శివరామకృష్ణ ఎలియాస్ సూపర్ స్టార్ కృష్ణ గారి తొలి సినిమా అనుభవాల గురించి. మళ్ళా వచ్చే సంచికలో మనము అందగాడు శోభన్ బాబు గురించి మాట్లాడుకుందాం. సో ఓకే, ఇది ఇవాల్టి సినిమా ముచ్చట్లు. మళ్ళీ కలుద్దాం. నమస్తే.